వెల్కమ్ టు టౌన్ 24 న్యూస్. ఇటీవల రాజ్యసభ సమావేశంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా పిఠాపురం మండల కమిటీ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాకి సిపిఎం పార్టీ జిల్లా నాయకులు డిఎస్ బాబ్జీ గారు హాజరై మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిపై కేంద్ర మంత్రి అమిత్ షా అస్తమాను అంబేద్కర్ అనడం కంటే దేవుని స్మరించుకుంటే పుణ్యమైన వస్తుంది అని చెప్పిన మాటలు, వాడిన పదాలు వెనక్కి తీసుకోవాలని, అంబేద్కర్ కేవలం ఒక సామాజిక వర్గానికి కాదు, భారతదేశానికి మహోన్నత వ్యక్తి అని ఆయన తెలియజేశారు. ఆయన చేసిన రాజ్యాంగం రూపంలో ప్రజలకు మాట్లాడే హక్కు, స్వేచ్ఛ హక్కు, రాజ్యాంగ మౌలిక సూత్రాలను, విధి విధానాలు ఎవరూ మార్చకూడదని, పార్లమెంటు, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా ప్రజలకు ఉపయోగపడే శాసనాలు, చట్టాలు చేయాలని ఆ రోజున రాజ్యాంగం రూపొందించడం జరిగినది. అటువంటి భారతరత్నపై పరిపాలించే ఏ ప్రభుత్వాలైనా అనుచిత వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదు. కావున సిపిఎం పార్టీగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వెంటనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను పదవి నుండి తొలగించాలని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రతిమకు క్షమాపణ చెప్పాలని ఈ ఆందోళన ద్వారా మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుందని మీడియాకు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఎం మండల కన్వీనర్ కె చిన్న, కోనేటి రాజు, మణి, విశ్వనాథం, జి వీరబాబు, గోవిందచారి, గోపాలకృష్ణ, వి సూర్యనారాయణ, డి నాగేశ్వరరావు, ఎస్ శ్రీను, వి క్షమాపణ చెప్పాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను కేంద్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు కేంద్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి. డాక్టర్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి అంబేద్కర్ని పక్కన పెట్టి, రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఈవేళ పరిపాలన చేయడానికి బీజేపీ ప్రభుత్వం పూనుకోవడం అంటే చాలా దుర్మార్గమైన చర్యగా మనం ఖండించాలి. కారణం ఏంటంటే ఈవేళ భారతదేశంలో హిందువులు తప్ప మరెవరో, మరి ఏ కులమో, ఏ మతమో ఉండడానికి ఏం లేదని ఈవేళ మోడీ గారు చెప్తున్న దానికి కేంద్రం మరి తల ఒప్పుకుందంటే ఇంతకన్నా దుర్మార్గం పోట్లేదు. కేంద్ర హోమ్ మినిస్టర్ రాజ్యసభలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని అత్తమానం అనడం ఎందుకు, అదేదో దేవుణ్ణి స్మరించుకుంటే మీకు పుణ్యమన్నా దక్కుతుందని చెప్పేసి అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏంటంటే సిపిఎం పార్టీగా మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఆ రాజ్యాంగం రూపొందించకపోతే, విధి విధానాలు ఎలా ఉండాలని చెప్పేసి ఉండకపోతే ఈ రోజున రాజ్యసభలో కూర్చుంటే హక్కు మీకు ఎవరిచ్చారని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా కేంద్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ రోజున రిజర్వేషన్లు కల్పించడం అనేది చాలా గొప్ప పని అని చెప్పి చెప్తా ఉన్నాం. అది ఒక సామాజిక వర్గానికే కాదు, భారతదేశంలో పౌరులు మాట్లాడే హక్కు, ఏదైనా స్వేచ్ఛ జీవించే హక్కు, ఈ ఊరి నుంచి వేరే ఊరికి వెళ్ళే జీవించగల బతికే హక్కు ఆ రాజ్యాంగం కల్పించింది మాకు. కాబట్టి అటువంటి రాజ్యాంగం కల్పించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని ఈ రోజున అనుచిత వ్యాఖ్యలు, నోటికి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం. అంటే ఒక మతోన్మాదంలో బుర్రపైకి ఎక్కించుకొని బిఆర్ అంబేద్కర్ ఎటువంటి త్యాగం చేశాడో, ఎక్కడికి వెళ్ళి చదువుకున్నాడో, ఎక్కడి నుంచి పైకి వచ్చాడో, భారతదేశానికి చేసిన మేలేంటో అది కూడా గుర్తు లేకుండా ఈ రోజున కేంద్ర బీజేపీ ప్రభుత్వం పరిపాలిస్తుందని చెప్పి చెప్తా ఉన్నాం. ముఖ్యంగా ఇటువంటి వ్యాఖ్యలు కానీ చేస్తే మాత్రం భారతదేశంగా సిపిఎం పార్టీ ఇంకా అనేక ఉద్యమాలు చేసి తగిన గుణపాఠం మీకు చెప్తుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజున ఒకటే చెప్తా ఉన్నాం మేము, ఈ రోజున కేంద్ర ప్రభుత్వానికి అసలు మీరు మోడీ ఏదన్నా బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెడితే మోడీ అని బల్లలు కుదుతారు కదా, అది మారేసి అంబేద్కర్ అని మీరు అలా బల్లలు కుద్దాలని చెప్పేసి సిపిఎం పార్టీగా బీజేపీ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.